హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బల్లోజు. డీలిమిటేషన్ డీలిమిటేషన్ అంటే పునర్విభజన. మన దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, పునర్విభజన చేస్తూ ఉంటారు. అయితే 1951 సంవత్సరంలో మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. అదే టైంలో మనకి జనాభా లెక్కలేసినప్పుడు దాదాపు 36.1 కోట్ల జనాభా మన దేశంలో ఉంటే 7.3 లక్షల జనాభా చొప్పున ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని విభజించినప్పుడు అవి 494 నియోజకవర్గాలు అయ్యాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో జనాభా లెక్కలేస్తారు కాబట్టి 1951 నుంచి 10 ఇయర్స్ అంటే 1961లో మళ్ళీ జనాభా లెక్కలేశారు. వేసినప్పుడు 43.9 కోట్ల జనాభా మన దేశంలో పెరిగారు అని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ డీలిమిటేషన్ చేసి 8.4 లక్షల మంది చొప్పున ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని విభజిస్తే 522 నియోజకవర్గాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి అంటే 1971లో అప్పుడు కూడా జనాభా 54.8 కోట్లకి పెరిగిపోయింది. అదే రకంగా 10.11 లక్షల మంది చొప్పున ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి విభజిస్తూ పోతే 543 స్థానాలు వచ్చాయి. సో మన దేశంలో 1971లో వేసిన లెక్కల ప్రకారం ఇప్పటికీ 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ డీలిమిటేషన్కి వచ్చేవరకే 1971 టైంకి బాగా దేశంలో జనాభా పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న జనాభాని అరికట్టడానికి జనాభా నియంత్రణ అనే ఒక పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జనాభా నియంత్రణ చేయమని చెప్పి కూడా సూచనలు ఇచ్చింది. జనాభా పెరుగుతూ పోతే మాకు నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి పార్లమెంట్లో మాకు ఎక్కువ స్థానాలు వస్తాయి, మాకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పి ఆశతోని కొన్ని రాష్ట్రాలు పట్టించుకోవాలనే ఉద్దేశంతో 1976లో అప్పుడు భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ ద్వారా మన దేశంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్టికల్ 82లో ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆర్టికల్ 170లో ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా డీలిమిటేషన్ కమిషన్ డ్యూటీ చేస్తుంది. అది చెప్పిన దాని ప్రకారమే డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి కాంగ్రెస్ పార్టీ నుండి దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మన దేశంలో ఈ రోజు నుంచి రాబోయే 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ ప్రక్రియ ఉండకూడదు అని చెప్పి కూడా సవరణ చేశారు. 1976 నుంచి 25 ఏళ్ళు అంటే 2001 ఈ 2001 ఇయర్లో మన దేశానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న టైంలో కూడా ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ చర్చకు వచ్చినప్పుడు దేశంలో జనాభా పెరుగుదల అనేది ఒక సమస్యగా ఉంది కాబట్టి జనాభా నియంత్రణ ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఆయన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశంలో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ని ఇంకొక 25 ఇయర్స్ పాటు చేయకూడదు అని చెప్పి కూడా సవరణ చేశారు. అయితే 2001 నుంచి మళ్ళీ 25 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు ప్రస్తుతం 2026వ సంవత్సరానికి ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే జనాభా నియంత్రణ చేయడంలో సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు చాలా పకడ్బందీగా జనాభా నియంత్రణ అమలు చేశాయి, జనాభాని కట్టడి చేశాయి. కానీ నార్త్ ఇండియాలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని వెనకబడిన రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయడంలో ఫెయిల్ అయ్యాయి, జనాభా నియంత్రణ చేయలేకపోయాయి. అక్కడ విపరీతంగా జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపాదికన మీరంటున్నటువంటి 2026వ సంవత్సరంలో డీలిమిటేషన్ ప్రక్రియ కన్నా చేపట్టినప్పుడు నార్త్ ఇండియాలో ఈ ఎంపీ సీట్లు చాలా పెరిగిపోతాయి. సౌత్ ఇండియాలో మేము జనాభా కంట్రోల్ చేశాం కాబట్టి అంత ర్యాపిడ్ గ్రోత్ లేదు కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలు తగ్గిపోతాయి, మేము దెబ్బతింటాం, మాకు ప్రాతినిధ్యం ఉండదు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, కేరళ పినరాయి విజయన్, అట్లా కర్ణాటక సిద్ధరామయ్య వీళ్ళంతా కూడా ఈ అమిత్ షా ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు, డీలిమిటేషన్ కి సంబంధించిన వ్యాఖ్యల గురించి కూడా వాళ్ళు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా బాగా నష్టపోతుంది, నార్త్ ఇండియా మాత్రమే లబ్ధి చెందుతుందని అంటున్నారు. కాకపోతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి అసలు ఎంతమంది జనాభాని ప్రాతిపాదికగా తీసుకుంటారు అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇదంతా కూడా పూర్తిగా డీలిమిటేషన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి అది దాదాపు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారంటే ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి 19 లక్షల మంది జనాభాని ప్రాతిపాదికగా తీసుకుని డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన హోంమంత్రి అమిత్ షా కూడా సౌత్ ఇండియాలో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా మీరు కోల్పోరు, మీకు ఎటువంటి నష్టం జరగదని కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ జనాభా నంబర్ ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తుందని కూడా వేచి చూడాలి. అది జరిగేంత వరకు కూడా ఎవరు ఏ అపోహలకు పోవద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇది డీలిమిటేషన్ కి సంబంధించిన సమాచారం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.